బాబు షూరిటీ మోసం గ్యారంటీ చెప్పాను నేను. అది కాదని నన్ను నిరూపించమండి. గౌరవనీయులు వైఎస్ఆర్ పార్టీ జాతీయ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఒక సంవత్సర కాలం పూర్తయిన తర్వాత కూటమి ప్రభుత్వం ఏర్పడి ఒక సంవత్సర కాలం పూర్తయిన తర్వాత మరి ఎన్నికల్లో అనేక హామీలు ఇచ్చి ఆ హామీల్ని ఒక్కసారి ప్రజల దగ్గరికి వెళ్ళి వారి ఇచ్చిన హామీల్ని గుర్తు చేస్తూ ఒక జిల్లా స్థాయి నుంచి ఒక కార్యక్రమం చేపట్టడం జరిగింది. మరి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు గౌరవనీయులు పెద్దలు మరి శాసనమండలి సభ్యులు మరి శాసనమండలి ప్రతిపక్ష నేత అయినటువంటి బొత్స సత్యనారాయణ గారి నాయకత్వంలో మరి విజయనగరం జిల్లాలో జిల్లా స్థాయిలో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. జిల్లాలో ఉన్న అన్ని శాసనసభ నియోజకవర్గాల ఇన్ఛార్జీలతోని వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరితో ఆ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే విధంగా ఒక దిశానిర్దేశంతో కార్యక్రమం మళ్ళీ దాన్ని నియోజకవర్గ స్థాయిలో సమావేశాలు ఏర్పాటు చేసుకున్నాం. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా పెద్ద ఎత్తున వైఎస్ఆర్ పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా పాల్గొని ఆ కార్యక్రమం కూడా విజయవంతం చేస్తూ మరి అక్కడ నుంచి మండల స్థాయిలో కూడా నియోజకవర్గ స్థాయిలో మండల స్థాయిలో కూడా ఏర్పాటు చేయాలని చెప్పి మండల స్థాయిలో కూడా ఏర్పాటు చేసుకున్నాం. ఇక కొన్ని నియోజకవర్గాలు ఇప్పటికే ప్రజల దగ్గరికి కూడా వెళ్ళి గ్రామాలకు వెళ్ళి ప్రజలకి ఏదైతే వైఎస్ఆర్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించిన నేపథ్యంలో ప్రతి ఒక్క వారిచ్చిన మేనిఫెస్టోని గుర్తు చేస్తూ ఒక సంవత్సర కాలం పూర్తయి సుమారుగా 13-14 నెలల కాలం పూర్తయింది. ఈ 14 నెలల కాలంగా ఏదైతే మీకు హామీలు ఇచ్చి హామీలను అమలుపరచాలని చెప్పి ప్రజల తరపున ఏదైతే పేదవాడి సంక్షేమం తీసుకుంటున్న సంక్షేమదారులందరి తరపున ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకు ఒకసారి గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి అనే ఒక ఆలోచనతో ఇప్పటికే ఆ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. ఇప్పటికే ఆ కార్యక్రమం చాలా దిగ్విజయంగా మొదలు పెడుతూ ఉంది. అయితే మీ ద్వారా ఈ జిల్లా ప్రజలందరికీ కూడా తెలియజేయాలని మేము ప్రభుత్వాన్ని తెలియజేయవలసింది ఏంటంటే ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడి సుమారు 14 నెలలు కావస్తూ ఉంది. 13 నెలలు కాదు 14 నెలల్లోకి వెళ్ళిపోతున్నాము. పెద్ద ఎత్తున ప్రజలు వ్యతిరేకత చూపిస్తూ ఉన్నారు ఈ కూటమి ప్రభుత్వం మీద. ఎక్కడికి వెళ్ళినా పెద్ద ఎత్తున ప్రజల నుంచి స్పందన వస్తూ ఉంది. మేము తప్పు చేశాము, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నాము, అరులైన ప్రతి ఒక్కరికి కూడా మాకు సంక్షేమ కార్యక్రమాలు అందాయి, మీ ఇంకా పెద్ద ఎత్తున వస్తాయన్న ఒక ఆలోచనతో మరి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న సంక్షేమ పథకాలను కొనసాగిస్తూనే మళ్ళీ సూపర్ 6 ఇస్తానని చెప్పి ఆయన చెప్పడం, ఆ కార్యక్రమాలు తీరా చూస్తే ఇవాళకి ఒక్క కార్యక్రమాన్ని కూడా అమలు కాలేదు. ఓ పక్క పెన్షన్దారులు 60 సంవత్సరాలు నిండిన పెన్షన్దారులు పెన్షన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఓ పక్క పెద్ద ఎత్తున పెన్షన్దారులు మమ్మల్ని అనేక రకాలుగా సదరం అని చెప్పి మళ్ళీ రీవెరిఫికేషన్కి రండి అని చెప్పి ఒక పక్క ఎవరైతే డిజేబుల్డ్ పెన్షన్ తీసుకుంటున్నారో మెడికల్ పెన్షన్ తీసుకుంటున్నారో వారు గ్రామాల్లో ఆందోళన చెందుతూ ఉన్నారు. కొత్తగా ఉన్న ఎవరైనా డిజేబుల్డ్ పెన్షన్స్ వస్తాయంటే ఆన్లైన్ చేస్తే ఎక్కడ కొత్తగా వచ్చే పెన్షన్స్ లేదు 60 సంవత్సరాలు నిండిన వృద్ధాప్య పెన్షన్లు ఎదురు చూస్తూ ఉన్నారు. మాకు 60 సంవత్సరాలు నిండాయి, మాకు పెన్షన్ ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని చూస్తూ ఉన్నాం, వాళ్ళకి ఎదురు చూస్తూ ఉన్నారు. లేదు అకాలం మరణం చెందిన భర్తలు, నా కుటుంబాన్ని పోషించిన భర్తలు, నా భర్త ఇవాళ నా కుటుంబం పెద్ద దిక్కు పోయిందే, నాకు కనీసం ప్రభుత్వం ఆదుకుంటుందో ఒక వితంతు పెన్షన్ ఇచ్చి చూస్తాను, వితంతు పెన్షన్లు ఇచ్చే వితంతువులు ఎదురు చూస్తాను. వీళ్ళందరూ కూడా ఎక్కడ ఒక కొత్త పెన్షన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఈ ప్రభుత్వం పెద్ద ఎత్తున గొప్పగా చెప్పుకున్న గతంలో కూడా చెప్పాను, మేమేదో గతంలో బ్యాక్లాగులు అన్నీ కూడా స్పోర్ట్స్ పెన్షన్స్ ఇస్తామని చెప్పారు, అది ఇంప్లిమెంట్ కాలేదు. సూపర్ 6 సంబంధించి ఏ కార్యక్రమాలు కాకపోయేసరికి పెద్ద ఎత్తున నిరుద్యోగులు ఉద్యోగం లేదని, ఉద్యోగాలు లేదు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఒక పెద్ద ఎత్తున మీరు చెప్పారు, దాంట్లో ఎక్కడ ఉద్యోగాలు లేవు. ఇప్పటికొచ్చి
ఒక కంపెనీ కూడా ఎక్కడెక్కడ స్థాపించే పరిస్థితులు అక్కడ కనపడలే. విశాఖ జిల్లాను తీసుకుంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో లేదు. మాకు వచ్చి నిరుద్యోగ వృత్తి ఇస్తా ఉన్నారే అని ఎక్కడ ఒక నిరుద్యోగ వృత్తి ఇచ్చే పరిస్థితి లేదు. 50,000 నిండిన వాళ్ళకే పెన్షన్ అన్నారు, అది లేదు. ఇంకా ఏదో ఆడవాళ్ళకి ఉచిత బస్సు అన్నారు, ఇంకా రేపు ఆగస్టు 15 నుంచి మొదలు పెడతా ఉన్నారు. ఆ బస్సు చూస్తూ ఉంటే మీరు వచ్చి విజయనగరం వేదికగానే ఆ రోజు పెద్ద ఎత్తున మీ తనయుడు లోకేష్ గారి పాదయాత్ర ముగింపు సందర్భంలో మీరు పెద్ద ఎత్తున చెప్పారు. ఆ రోజు ఈ రాష్ట్రంలో మహిళలు ఎక్కడ కావాలంటే అక్కడ తిరగొచ్చు, ఏ పుణ్యక్షేత్రాలు కావాలన్నా, మీకు కావాల్సిన కుటుంబాలు కావాలన్నా, మీ బంధువుల దగ్గరికి వెళ్ళాలని అంటే ఇప్పుడు దానికి వచ్చి జిల్లా ఆంక్షలు పెట్టారు. జిల్లా అంటున్నారు, జిల్లా వరకే పరిమితం అంటున్నారు. ఎన్నికల్లో చూస్తే ఆ మాటలు చెప్పారు. ఇవాళకి వచ్చే రైతు భరోసా, ఈ రైతాంగం ఏదైతే ఆంధ్రప్రదేశ్కి వెన్నుముక, రైతే వెన్నుముక, వ్యవసాయమే ప్రాధాన్యత ఉన్న ఈ ప్రాంతంలో కనీసం 2వ సంవత్సరం వచ్చింది మీ ప్రభుత్వం ఏర్పడి, రైతు భరోసా ₹1 లేదు. రైతాంగం అంతా ఎదురుతో చూస్తున్నారు, రైతులు మేము పెట్టుబడి పెట్టే పరిస్థితులు లేమని చెప్పి. ఇవన్నీ కూడా సంక్షేమ పథకాలు పక్క నుంచి పెద్ద ఎత్తున వెళ్తూ ఉంటాయి. ఎలాగైనా ప్రజల నుంచి మరల్చాలా, ఒక డైవర్షన్ పాలిటిక్స్లోకి వెళ్ళాలా, లేదు మన చేతిలో కొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి, కొన్ని పత్రికలు ఉన్నాయి, ఆ పత్రికల ద్వారా కొన్ని మన ప్రజల్లోకి లేని పదే పదే మనం ఒక అలవాటు కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారికి ఒక అబద్ధాన్ని నిజం చేయడంలో పదే పదే చెప్తే అది నిజమని నమ్మే విధంగా ఒక కొత్తగా ఒక తెర మీద తీసుకొచ్చారు, ఏదో లిక్కర్ స్కామ్ అని చెప్పి. ఆ లిక్కర్ స్కామ్లో తీసుకొచ్చి ఏదో దాంట్లో లేనిది, ఎందుకంటే ప్రభుత్వ పరంగా నడిపిన షాప్స్ అవి, ఓ పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆడిట్ చేస్తూ ఉంటుంది, ఎక్కడికక్కడ ప్రభుత్వం తరపున ఏమైనా ల్యాప్సెస్ ఉంటాయి అవన్నీ కూడా ఆడిట్స్ చేస్తూ ఉంటాయి. లేని ఒక సమస్యను సృష్టించి ఎవరికో తీసుకొచ్చి ఏమో ఇచ్చారు, ఎవరో తీసుకొచ్చి ఏదో ఇచ్చారని చెప్పి వ్యక్తులు తీసుకొచ్చి టార్గెట్ చేస్తూ మీరు వచ్చి ఓ పక్క నుంచి అరెస్టులు చేసుకుంటూ పోతూ, నిన్నే మా పార్లమెంట్ సభ్యుడు 3 సార్లు ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఒక పార్లమెంట్ సభ్యుడిని మా పార్లమెంట్ పార్టీకి అధ్యక్షుడిగా చేస్తూ ఉన్నాడు. అతను తీసుకొచ్చి అకాలంగా అరెస్ట్ చేయడు, దానికి వచ్చి టీవీలు పత్రికల్లో వచ్చి ఒక అభూత కల్పన, ఏదో 1,000 కోట్లు స్కామ్ జరిగిందని. ఎక్కడున్నాయో చెప్పరు, ఎవరికి ఉన్నాయో చెప్పరు. మీరు సిట్ ఏదైతే ఛార్జ్షీట్ ఫైల్ చేసినా ఛార్జ్షీట్లు ఎక్కడ ఆధారాలు లేవు, దానికి వచ్చి ఏవో సంబంధం లేని ఆస్తులను అటాచ్మెంట్ అంటారు. ఇవన్నీ ఇలాంటివన్నీ చెప్పి ప్రజల్లో ఒక రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈ సంవత్సర కాలంలో మీరు ఏంటని చేస్తున్నారంటే ఒక కేసు అయిపోద్ది, ఇంకొకరిని తీసుకొచ్చి ఏదో చేశారంటే. మీకు ప్రభుత్వం ఏర్పడి మీరు అనేక సంక్షేమ కార్యక్రమాలు, అనేక హామీలు ఇచ్చి ఈ ప్రాంతాలను అభివృద్ధి చేస్తామని చెప్పి అది పక్కన పెట్టి ఆ కార్యక్రమాలు చేయలేక ఓ పక్క నుంచి ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తపరుస్తూ, ప్రజలు పక్క నుంచి తీవ్ర వ్యతిరేకత కనబడతా ఉంటే మీరు దాన్ని మరల్చడానికి చేసే కార్యక్రమాలు ఇవి. దీన్ని పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. మిథున్ రెడ్డి గారి అరెస్ట్ని ఎక్కడా కూడా ఆధారాలు లేని కేసుని తీసుకొచ్చి ఆధారాలను చెప్తారు. ఆయన పార్లమెంట్ సభ్యుడు, రాష్ట్రంలో జరిగే విషయాలకి ఆయనకి ఏం భాగస్వామ్యం ఉంటుంది? ఎవరినో తీసుకొచ్చి మిథున్ రెడ్డి గారికి వచ్చేసామండి, లేకపోతే ఎక్స్కి ఇచ్చేసామండి, వైకి చేసామని చెప్పి ఆయనకి ఏం సంబంధం? ఆయన పార్లమెంట్ సభ్యుడు. పార్లమెంట్ సభ్యుడికి ఈ రాష్ట్రంలో జరుగుతున్న విషయాల మీద, ఈ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితుల మీద ఆయనకి ఏమేమి ఉంటుంది బాధ్యత? అంటే ఏదోలాగా ప్రజల నుంచి మరల్చడానికి మీరు ఏదో సుపరిపాలన తొలడుగు అన్నారు. మీ సుపరిపాలన తొలడుగు ఎలా జరుగుతుందో మీకు తెలుసు కదా. వెళ్తున్నారు, ఓ 3 ఇళ్ళు ఎత్తుక్కుంటున్నారు, చుట్టుముట్టేస్తున్నారు, ఓ ఫోటో తీసేస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. ఒకవేళ కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమమ్మా ఇగో మీ పథకాలు ఇన్ని హామీ ఇచ్చాం, ఇగో ఆ పథకాలు నీకు వస్తాయని చెప్పి అడగండి. ఒక్క వీడియో క్లిప్ చూపించండి. నీ ఇంట్లో అందరికి పెన్షన్ వచ్చిందా? మీ ఇంట్లో 50 సంవత్సరాలు నిండిన వాళ్ళు పెన్షన్ వచ్చిందా? మీ ఇంట్లో చదువుకున్న పిల్లవాడు నిరుద్యోగ వృత్తి వచ్చిందా? లేదు మీ పిల్లవాడికి ఉద్యోగం వచ్చిందా? లేదు మీ ఇంట్లో ఉన్న తల్లికి వందనం మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వచ్చిందా? లేదు 15,000 రూపాయలు పడిందా? లేదు కొంతమంది 9,000 రూపాయలు పడింది, కొంతమంది 10,000 రూపాయలు పడతా ఉంది. ఎక్కడా కూడా ఓ పక్కన పత్రికల్లో వస్తున్నాయి,
ఓ పక్కన గ్రీవెన్స్కి వస్తుంది, రోజు పత్రికలు మీడియాలో గ్రీవెన్స్, మీరు అందరూ పత్రికా సోదరులు అందరూ ఉన్నారు. ఓ పక్క లబ్ధిదారులు రోజు వస్తున్నారు. నిన్న ఒక స్కూల్ నుంచి వచ్చారు రాజాంలో. ఆ స్కూల్లో ఉన్న 205 మంది పిల్లలకి 5 తప్ప 200 మందికి రాలేదు. 200 మందికి ఒకటే షెడ్యూల్ చూపిస్తుంది, మీకు ఆన్లైన్లో 4 వేల స్కోర్ ఉందని చెప్పి. దానికి అడిగితే ఎవరు స్పందించే నాదులు లేడు. వాళ్ళు మొత్తం తిరిగి అన్ని అధికారులు తిరిగితే మాకేం సంబంధం లేదు. ఏం ప్రభుత్వంలో ఒక నిర్దిష్టమైన విధానాలు లేవు. ఒక పథకం ప్రవేశపెడితే దానికి సంబంధించిన స్పెసిఫిక్ గైడ్లైన్స్ లేవు. ఒకరోజు 9,000 పడతా ఉంది, ఒకరోజు 10,000 పడతా ఉంది. సాక్షాత్తు మొన్న ఏదో పేరెంట్స్ మీటింగ్ పెడితే మీ మెగా పేరెంట్స్ మీటింగ్లోనే కొంతమంది టీచర్స్ ఉపాధ్యాయులు చెప్తా ఉన్నారు, వైరల్ అవుతూ ఉన్నాయి. ఒకవేళ ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాళ్ళని వచ్చి వాళ్ళు గొంతు నొక్కే కార్యక్రమం. ఎన్నాళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తారు? నిన్నే చూసాం, ఈ జిల్లాకు వచ్చారు వ్యవసాయ శాఖ మంత్రులు, చాలా మంచిది, సంతోషం. ఆయన వచ్చి ఏం చెప్తున్నారు? ఆర్బిట్ నిధి అమలు చేయాలంటే రాష్ట్రాన్ని అమ్మేయాలంటున్నారు. మరి ఏం అమ్మేయాలనుకోని మీరు ఆ పథకాలు అనౌన్స్ చేశారు? మీ ముఖ్యమంత్రి గారు ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి గారు, నేను చాలా అనుభవజ్ఞుని, నేను సంపద సృష్టిస్తా, 1500 15,000 చేస్తా, 15,000 1,50,000 చేస్తా, నేను 15,000 ఆగిపోను అని వీడియో క్లిప్పింగ్. ఎన్నికల్లో మీరు 15,000 చెప్పలేదు, 1,500ది 15,000 వచ్చి ఆదాయం వచ్చేది చేస్తాను. 1500 ప్రభుత్వం ఇస్తుంది. దీన్ని మళ్ళీ మీకు ఎక్కడ తాగిపోను, ఆదాయం సృష్టించే కార్యక్రమం 15,000 చేస్తా, 15,000దే కాదు ఇంకా 1,50,000 చేస్తా. ఈయన వచ్చి ఆస్తులు అమ్మాలని ఏదో రాష్ట్రాన్ని అమ్మేయాలని చెప్తున్నారు. ఆయన మన వ్యవసాయ శాఖ మంత్రులు. ఓ పక్క కనీసం ఈ జిల్లాలో ఎప్పుడు లేని విధంగా నిన్న సోమవారం గ్రీవెన్స్ రోజుని ఓ పక్క రైతు కూలీ సంఘం నుంచి కానీ లేదా ఇతరత్రా నుంచి కానీ యూరియా దొరకలేదు బాబు అని చెప్పి మేము 5 సంవత్సరాలు పరిపాలన చేసామే, చూపించండి ఎక్కడైనా ఎవరైనా వచ్చి మాకు యూరియా దొరకలేదని చెప్పి. ఒక్కరోజు పత్రికలు ఏదైనా ఎక్కడైనా దొరికితే ఇమ్మీడియట్గా ఎందుకు అక్కడ జరిగిందని చెప్పి దాని మీద రివ్యూ చేసేవాళ్ళని. ఎక్కడైనా ఈ జిల్లాలో అసలు రివ్యూ జరుగుతుందా? ఓ జిల్లాపై సమావేశం ఏర్పాటు చేసుకున్నాం, దాని తర్వాత వ్యవసాయ రంగం మీద ఎక్కడైనా ఒక జిల్లా రివ్యూ ఉందా? ఓ పక్క ప్రైవేట్ లబ్ధిదారులు వచ్చి ఒక నుంచి వ్యాపారస్తులు విపరీతంగా దోచుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఓ పక్క యూరియా అందుబాటులో లేదు. అసలు జిల్లాలో మనకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, ఈ జిల్లాలో మనకు వచ్చిన షెడ్యూల్ ప్రకారం ఆ షెడ్యూల్ వచ్చిందా లేదా? ఒక రాకపోతే దాన్ని తీసుకెళ్లాల్సిన బాధ్యత మరి శివారినే మనకున్న వ్యవసాయ శాఖ మంత్రులు. జిల్లాకు వచ్చినా కూడా దాని గురించి ఆయన మాట్లాడలే. రోజు పత్రికల్లో టీవీలో చూపిస్తూ ఉన్నారు కదా మీరు. ఇదే మేము చెప్పిన మాటలు కాదు కదా. ఈ జిల్లాలో రైతాంగంకి వచ్చి ఎరువులు దొరకట్లేదని చెప్పి ఓ పక్క నుంచి రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన అంశాలు కాకుండా ఎంత దురదృష్టకరం ఇది. ఈ ప్రాంతానికి వ్యవసాయ శాఖ మంచి ఉత్తరాంధ్ర ప్రాంతానికి ఉండి ఈ ప్రాంతంలో వ్యవసాయమే ప్రధానమైన ఆదాయ వనరులుగా మనం వెళ్తున్న ప్రాంతంలో ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో ఓ పక్క రైతులు అల్లాడిపోతూ ఉన్నారు. ఎప్పుడు వర్షం పడుతుందో తెలియదు, ఎప్పుడు రాదో తెలియదు. ఇప్పటికి వచ్చి చాలా దగ్గరకు అయితే ఇది కూడా పోయింది, నాట్లేసిన నాట్లు కూడా పోయాయి, సీడ్ ప్లాంటేషను. ఒక రైతులు భయాందోళనతో ఉన్నారు. దానికి తోడు ఈ రకమైన ఇది కృత్రిమ కొరత లేదు, గవర్నమెంట్ ఇచ్చిన అలాట్మెంటే లేదా, ఎవరు ప్రజాప్రతినిధులు స్పందించే పరిస్థితి లేదు. జిల్లాలో పూర్తిగా నిర్వీర్యమైపోయింది. రైతాంగాన్ని వదిలేశారు. 20,000 రూపాయలు రైతు భరోసా, రూపాయి లేదు, రైతును ఆదుకునే పరిస్థితి లేదు. ఇక వ్యవసాయం విద్యుత్ కనెక్షన్లు అంటారా, ఇక ఎన్నిసార్లు పోతుందో నేను మీకు చెప్పక్కర్లేదు, మీరు కూడా దాంట్లో మీ అందరూ అనుభవంతో ఉన్నారు. కరెంట్ లేని పరిస్థితి, మోటార్లు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయి, కనీసం ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతున్నాయని స్పందించే వ్యక్తి లేరు, ప్రజాప్రతినిధులు ఎవరు అందుబాటులో లేరు, ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితిలో ఇవాళ రైతాంగం ఉంది. ఒక ప్రతిపక్ష నాయకుల పాత్ర పోషిస్తూ మేము ఎక్కడైనా మా దృష్టికి వస్తే మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తా ఉంటే వారు చెప్తారు, సార్ నిధులు లేవు, ఫండ్స్ లేవు, మేము చేయగలం. గతంలో మీరు ఉండేవారు, మీరు అన్ని స్టేట్ లెవెల్లో మాట్లాడేవారు, మాకు ఎక్కడైనా ఏమైనా బాటిల్ నెక్స్ ఉంటే అవన్నీ కూడా మీరు అవన్నీ వర్కౌట్ చేసేవారు. ఎవరు అలాంటి పరిస్థితి లేదు. వాళ్ళు ట్రాన్స్ఫార్మర్ నెలల తరబడి ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతూ ఉన్నాయి. ఎందుకు చెప్తున్నామంటే ఇవన్నీ మరతలను తీసుకొచ్చి ఒక లేని లెక్కర్ స్కామ్ తీసుకొచ్చి పెట్టారు.
ఇంకేదో చూస్తూ ఉన్న వాళ్ళ పేపర్లో ఇంకెవరినో తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారు రోజు. ఇదొక ప్రక్రియ, ఎవరికి సంబంధం లేదు, ఏం జరుగుతుందో తెలియదు. అసలు ప్రభుత్వంలో పరిపాలన జరుగుతుందో తెలియదు. ఎంత ఘోరం అంటే ఇంకా మీకు చెప్పాలా. ఇది నిన్న ఈనాడు పేపర్లో వచ్చిన క్లిప్పింగ్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రైవేట్ వ్యక్తులు వెళ్ళి ల్యాబ్లు పెట్టి తనిఖీలు చేసుకుని డబ్బులు కలెక్ట్ చేసుకుంటారు. ఏం జరుగుతుంది ఈ జిల్లాలో? అసలు ప్రభుత్వ వైద్యం, ప్రభుత్వ హాస్పిటల్లో డైరెక్ట్గా ప్రభుత్వ వైద్యాధికారులు ప్రైవేట్ ల్యాబ్స్తో కాంట్రాక్ట్ పెట్టుకొని డైరెక్ట్గా వాళ్ళే వచ్చి ల్యాబ్లు టెస్ట్ చేసుకొని డబ్బులు కలెక్ట్ చేసుకెళ్ళే పరిస్థితి. ఇది ఈ జిల్లాలో పరిస్థితి. బాడంగ మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రైవేట్ పరీక్షలు చూడండి. ఏం 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 జరుగుతుంది ఈ జిల్లాలో? అసలు ఎక్కడైనా ప్రభుత్వ వైద్యం చూడండి. ఇది ఏంటిది? అనేక సమావేశాలు చెప్పాను, మొన్న కూడా సమావేశాలు చెప్పాను, జిల్లా పరిషత్ సమావేశాలు. వైద్యుల మీద వైద్యాధికారులు పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది, ప్రజారోగ్యం పూర్తిగా ఇబ్బందుల పాలవుతున్నారు. ఒక బెడ్ మీద నలుగురేసి పడుకుంటా ఉన్నారు. సీజనల్ ఫీవర్స్ వస్తూ ఉన్నాయి. ఒక పక్క హెల్త్ కండి, ఒక పక్క మందులు లేవు, మందులు తెప్పించిన డ్రగ్ స్టోర్స్లో లేవు అని చెప్తుంటే ఒకటే సమాధానం, ప్రభుత్వం నుంచి మాకే స్పందన లేదని మేము రాటలు పెట్టామండి. ఏదైనా పత్రికా సమావేశం పెడితే రేపు పత్రికా సమావేశం పెట్టి అన్ని బ్రహ్మాండంగా ఉన్నాయని ఒక మాట చెప్పేది, క్లోజ్ చేసాడు. మీరు చెప్పింది దాన్ని రివ్యూ చేయండి, డిపార్ట్మెంట్స్ రివ్యూ చేయండి. అది అవునా కాదా క్లారిఫై చేసుకోండి. పత్రికా సమావేశాల మధ్య వెళ్ళండి, ఇది నిజమా కాదు చెప్పండి. దీన్ని ఏమనాలి? క్లియర్గా మెన్షన్ చేశారు. డైరెక్ట్గా ప్రైవేట్ డయాగ్నోస్టిక్ సెంటర్ వాళ్ళు వచ్చి ల్యాబొరేటరీ దందా కొనసాగుతుంది. ఆసుపత్రుల్లో వసతులు ఏం ఆసరాగా చేసుకొని, అంటే బాడంగ సిహెచ్సి సెంటరు ఏమైంది అక్కడ ల్యాబు? డైరెక్ట్గా పేషెంట్స్ వచ్చి డాక్టర్లు చెప్తున్నారు, నువ్వు బ్లడ్ టెస్ట్ చేసిరా, లేకపోతే యూరిన్ టెస్ట్ చేసిరా, లేకపోతే ఎక్స్ టెస్ట్ చేసిరా, వై టెస్ట్ చేసిరా, అలా ఎక్కడికి వెళ్ళాలా? మన జిల్లా పరిషత్ వేదికగానే అడిగాను, ఏమో గైనిక్ సెంటర్ అక్కడ వచ్చి గోస్ హాస్పిటల్ తీసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు ప్రెగ్నెంట్ లేడీస్ని అంటే నీకేదో చెప్పారు. ఎవరో రేడియాలజిస్ట్ లేరండి, లేకపోతే ఎక్స్ లేరండి, వై లేరండి అని చెప్తారు. అసలు జిల్లాలో ఏం జరుగుతుంది? ఎవరైనా ఈ జిల్లా ప్రజల పట్ల కానీ ఈ జిల్లాల వర్గాల పట్ల కానీ వారు చేస్తున్నవని ఓ పక్క విద్య పక్క. నేను ఇవాళ పత్రికలు అన్నీ చూశాను. ఇవాళ అన్నీ నేను గతంలో చెప్పిందే ఇవాళ డ్రాప్ అవుట్లు పెరిగాయని. ఎందుకు పెరిగాయి డ్రాప్ అవుట్లు? గతంలో సంపూర్ణ అక్షరాస్యత ఉండాలని చెప్పి అసలు చదువుకునే వాళ్ళు లేకుండా ఉండదు, జీరో అని చెప్పి అవార్డు తెచ్చుకున్నాం. వీరబ్రహ్మ గారి టైంలో నాకు తెలుసు అనుకుంటాను, ఆయన జిల్లా కలెక్టర్గా ఉన్నప్పుడు. ఒక పెద్ద ఎత్తున ఆ రోజు ఎగ్జామ్స్ పెట్టి గ్రామాల్లోకి వెళ్ళి టీచర్స్ని అక్కడ ఉన్న వాళ్ళందరినీ కూడా ఈవెన్ పెద్దవాళ్ళని కూడా తీసుకొచ్చి 0%. ఇవాళ అప్పుడే చూసి ఫిగర్స్ 9,000 ఉన్నాయని చెప్తున్నారు. ఇంకా నేను లాస్ట్ ఇయర్ అంతా బిఫోర్ లాస్ట్ ఇయర్ అంతా కూడా ఫిగర్స్ అడుగుతా ఉన్నా. ఒకప్పుడు వచ్చి 0%తో తీసుకెళ్ళాం. ఎక్కడ కూడా చదువుకునేవారు 100% ఉండాలి, 100% లిటరసీ ఉండాలి. ఎక్కడ కూడా నేను చదువుకోలేదు, నాకు ఈ ప్రభుత్వం ఆదుకోలేదు అనే భావన లేకుండా ఉండాలని చెప్పి పెద్ద ఎత్తున ఇవాళ మళ్ళీ స్టార్ట్ అయిపోయింది. 9,000 మంది ఫిగర్స్ వాళ్ళ ప్రెస్లు వాళ్ళ అన్ని మీడియాలో వెళ్ళదే. ఇంకా బాగా పర్సంటేజ్ పెరిగిపోతూ ఉంది. కారణం ప్రభుత్వాలు ఆదుకోవట్లేదు. మీరు చెప్తున్న మంచి విద్య ఇస్తున్నాము, లేకపోతే మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాము, లేకపోతే మంచి భోజనం ఇస్తున్నామని మీరు చెప్తే ఎందుకు వస్తాయి ఇవన్నీ? ఎందుకు చెప్తున్నామంటే ఈ రకంగా ప్రభుత్వాలు ఇవన్నిట్లు పోను ఓ పక్క నుంచి ఈ అరెస్టులు, వ్యవహారం, గోళ ఇదొక కదా. ఎందుకు చెప్తానంటే ఇవన్నీ కూడా మీరు ఒకసారి పెద్ద ఎత్తున ప్రజల్లోకి వెళ్తున్నాం కాబట్టి, పెద్ద ఎత్తున ప్రజల్లో మేము ఊహించలే. మా క్యాడర్ అందరూ అనేవారు 3 సంవత్సరాల వరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు ఆనాడు బయటికి రాలేదు, కనీసం 3 సంవత్సరాల వరకు పార్టీ కార్యక్రమాలు కాదు కదా, ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు రాలేదు, అలానే మేము చెప్తా అనేవారు. నేను చెప్పాను ధైర్యంగా, ఎస్
వాళ్ళు రాలేదు. కారణం ఆనాడు మనం ఏదైతే హామీ ఇచ్చామో హామీ ఇచ్చిన కార్యక్రమాలను చేసాం ప్రజలకి. కాబట్టి వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళే అవకాశం వాళ్ళకి లేదు. వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్ళాలి అలాంటి అవకాశం వాళ్ళకి లేదు. ఇవాళ అలాంటి పరిస్థితి కాదు కదా. ఇవాళ సంవత్సర కాలంలో మేము మీద తీవ్ర వ్యతిరేకత. ఇవాళ అధికార పక్షం మీద ఉన్న తీవ్ర వ్యతిరేకత. వెళ్ళండి ధైర్యంగా. మీరు 3 ఇళ్ళు తప్ప 4 ఇళ్ళు తిరగడం లేదు. మీరు స్వపరిపాలన వెళ్ళండి, గ్రామాల్లో ఇల్లు పెట్టండి ధైర్యంగా. మేము మీటింగ్లు పెడుతున్నాం, ఇంటింటి తిరుగుతున్నాం, స్టార్ట్ చేస్తాం. ఇది నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. మీరు పథకాలు ఇస్తే మాకే చెప్తారు కదా. మీరు ఎందుకంటే ప్రజల్లో తిరుగుతున్నారు, మాకు అన్ని ప్రభుత్వం అందించింది, మాకు ప్రభుత్వం చెప్పినవన్నీ వచ్చాయి, మాకు ఇబ్బంది లేదని చెప్పి. ఇలాంటి పరిస్థితులు ఇవాళ జిల్లాలో లేదు. చూడండి, ఎక్కడైనా అన్ని కార్యక్రమాలు నత్తనడకన ఎక్కడికక్కడ ఉన్నాయి. ఏవిరా బాబు మీ ప్రారంభోత్సవాలు చేస్తున్నారంటే మేము చేసిన ఆ గ్రామ సచివాలయాలు, మేము కంప్లీట్ చేసిన ప్రారంభోత్సవాలు చేస్తున్న కార్యక్రమాలు ఇవాళ అధికార పక్షం ఇంకేంట్రా చేశారంటే అధికారులు పాపం ఎందుకు వాళ్ళ మీద అంత కోపం పెట్టుకున్నారో తెలీదు. ప్రభుత్వ ఉద్యోగులు ట్రాన్స్ఫర్లు సుమారుగా 14 నెలల అధికారంలోకి వచ్చిన 2 సార్లు ట్రాన్స్ఫర్ జీవోలు ఇచ్చారు. మా సచివాలయ ఉద్యోగస్తులు వాళ్ళ పరిమితి ఎంత, వాళ్ళ పరిధి ఎంత, వాళ్ళని తీసుకొచ్చి ఒక్కొక్క దగ్గర ట్రాన్స్ఫర్ సిస్టమ్ రాజ్యంగా. ఇదే పరిపాలన అంటే. ప్రభుత్వ ఉద్యోగులతో వాళ్ళు ఎక్కడైనా పొరపాట్లు జరిగితే వాళ్ళతో కౌన్సిలింగ్ చేసుకుని వాళ్ళతో పని చేయించుకోవాలి. ఒక పెద్ద వ్యవస్థను క్రియేట్ చేస్తాం, సచివాలయ వ్యవస్థని. ఇవాళ మీరు ఏ కార్యక్రమం చేసినా ఆ వ్యవస్థ ద్వారా చేస్తున్నారు. ఇవాళ ఆ ఉద్యోగస్తులు విపరీతమైన ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళు ఇబ్బందులు పాలు చేసే పరిస్థితి మీరే చూస్తూ ఉంటారు. గ్రీవెన్స్లకి ఎంతమంది వస్తూ ఉన్నారు. ఈ మండలం నుంచి తీసుకొచ్చి ఆ మండలాలకి, ఆ నియోజకవర్గం నుంచి ఈ నియోజకవర్గానికి, ఈ మూల నుంచి ఆ మూలకి. ఏమంటే అధికార పక్షం మేము ఒప్పుకోవట్లేదు, మిమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసేయమన్నారు. ఉద్యోగస్తులు ట్రాన్స్ఫర్ చేస్తే ఏమన్నా మీరు చేస్తున్న ప్రభుత్వంలో మంచి ఫలితాలు ఇచ్చి మీరు బాగా పనిచేస్తే దాన్ని డెలివరీ చేసే సిస్టమ్ వాళ్ళదే. ఎవరో ఒకరో ఇద్దరు వలన మొత్తం వ్యవస్థ అంతా బాగోలేదంటే ఎలా అవుతుంది? ఇది ఈ జిల్లాలో. కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా ఈ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని, ఈ కేసుల్ని ఇవన్నీ పక్కన పెట్టి పరిపాలన మీద దృష్టి పెట్టండి. మీరు ఇచ్చిన హామీలు అమలుపరచండి. అది మా బాధ్యత. ప్రతిపక్ష పార్టీగా ప్రజా జీవితంలో ఉన్నవాళ్ళని, ప్రజల తరపున, ప్రజల గొంతుగ్గా మా వాయిస్ని మేము ప్రజల తరపున వినిపిస్తాం. మేము చెప్తున్నాం, మీరు అమలుపరచండి. ఇప్పుడు కూడా చెప్తున్నాం, మీరు అమలుపరచాల్సిన బాధ్యత మీది. మిమ్మల్ని అమలుపరిచేంత వరకు కూడా మేము ప్రజల దగ్గరికి వెళ్తూనే ఉంటాం. 1 సంవత్సర కాలంలో మీరు పెన్షన్ తప్ప ఇంకోటి ఇవ్వలేదు. 2వ సంవత్సరంకి వస్తే అమ్మఒడి ఇచ్చారు, తల్లికి వందనం ఇచ్చారు. తల్లికి వందనం కూడా పూర్తి స్థాయిలో అమలు పరచలేదు. ఇంతకు మించి మీరు ఇంకో భాగం ఎక్కడికి వెళ్తే అక్కడ అయిపోయింది చెప్తారు. 3 గ్యాస్ సిలిండర్ అంటే 1 గ్యాస్ సిలిండర్ ఇస్తారు. 1 గ్యాస్ సిలిండర్ కూడా పూర్తికి వచ్చిందో తెలియదు. ఎవరు ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఆ సిలిండర్ని ఎక్కడ అప్డేట్ చేసుకోవాలో తెలియదు. 4 సిలిండర్లు ఇచ్చి ఫోటోలు తీసి పథకం అయిపోయింది. వాళ్ళు రైతాంగం భరోసా, రైతు భరోసా లేక రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడైనా క్రాప్ ఇన్సూరెన్స్లు వస్తున్నాయా లేదా, ఒక పక్క ఇన్సూరెన్స్ పాలసీలుగా తీసేశారు. సరే రైతులు లోనింగ్ జరుగుతుందా లేదా, బ్యాంకర్స్తో మీటింగ్స్ ఉన్నాయా లేదా, ఎక్కడైనా పెద్ద ఎత్తున రైతులకి పూర్వం ప్రభుత్వం ఎంతో కొంత భరోసాగా ఉండేది. వాళ్ళకి ఇవాళ భరోసా లేదు. కనీసం లోన్లు ఇప్పించే కార్యక్రమం జరుగుతుందా? కాబట్టి ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే, ఇంక దానికి ఏదో చెప్తారు కొత్త విషయాలు, కొత్త మాటలు. అంటే స్కీములు ఎగ్గొట్టేయడానికి, స్కీములు లేవు, హామీలు ఏమైనా ఒక కొత్త వరవని తీసుకొచ్చే విధంగా వెళ్తున్నారు. ఏది ఏమైనప్పటికి కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తాం. ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీ ఇచ్చిందో ప్రతి హామీని అమలు పరిచేంత వరకు ప్రజల్ని మేము యాక్టివేట్ చేస్తూనే ఉంటాం. ప్రజల తరపున మేము ప్రభుత్వాన్ని ఎక్కడ అవకాశం వచ్చి అక్కడ ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తూ ఉంటాం. ప్రభుత్వాన్ని తెలియజేస్తాం, ప్రజాప్రతినిధులకు తెలియజేస్తాం. అది మా బాధ్యతగా మీకు చెప్తూ, ఏదైతే మీరు లేని స్కాములు తీసుకొచ్చి, లేని విషయాలు తీసుకొచ్చి ప్రజల్ని డైవర్ట్ చేసే విధంగా మీరు కొన్ని మీడియా సాధనాల ద్వారా మీరు చేస్తున్న ఈ కార్యక్రమం ఉందో ఇది పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ప్రజలు చాలా వివేకవంతులు, ప్రజలకు అన్ని అవగాహన ఉంది.
మీరు కొన్ని టీవీ ఛానల్లో కొన్ని పత్రికలతోనూ చెప్పినంత మాత్రాన లేదు, మా ఛానల్స్ ఏమైనా మాకు పాజిటివ్గా ఉన్న ఛానల్స్ని వచ్చి మీరు బంద్ చేసినంత మాత్రాన, వాటిని బ్యాన్ చేసినంత మాత్రాన ఊరుకునేది కాదు. ప్రజలు ఖచ్చితంగా ఎంత అవగాహన ఉంది, ప్రజల్ని అవేర్నెస్ తీసుకొచ్చే కార్యక్రమం ప్రజలకు చాలా ఎక్కువగానే ఉంది. దాన్ని ఎప్పుడు చేస్తూ ఉంటాం ప్రతిపక్ష పార్టీ బాధ్యతగా అని చెప్పి మీకు తెలియజేస్తూ ఉన్నాం.